ఇంకేం అడ్డుంది మావయ్య? నా ఇంటికి ఆ ఇంటికి మధ్య ఉన్న గోడ లాంటి అడ్డు ఇంకోటి ఉంది. ఇంకేం అడ్డుందండి? అన్నిటికంటే పెద్ద అడ్డే ఉంది. ఏంటి నాన్నది? అదేంటో సెబ్బా. ఇది తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తి కాబట్టి పద్ధతి ప్రకారం మా ఇంటి నుంచి మేమందరం సంతకం పెడతాం. ఆ ఇంటి నుంచి వాళ్ళు కూడా సంతకాలు పెడతారా? అందరి ముందు మాట ఇవ్వడమే సంతకంతో సమానం, ప్రమాణంతో సమానం. ఊరి పెద్దగా మాట్లాడుతున్నప్పుడు పిల్ల కాకిలు అరవకూడదు. ఆలోచిస్తారేంటత్తా? ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకాలు పెడతామని చెప్పండి. చెప్పత్తా. సంతకాలు పెడతాం. అమ్మయ్య, చివరడ్డు కూడా తొలగిపోయింది బా. దాని వారసుడు కూడా వచ్చి సంతకం పెట్టాలి. తల్లిదండ్రులకి ఆనందాలు పంచివ్వలేని బిడ్డలు కూడా చివర్లో ఆస్తులు పంచివ్వమని అడగడానికి వస్తారు. కుదరదంటే కోర్టుకెళ్తారు. అది కాదంటే రక్తపాతం అంటారు. నా కొడుకు అలాంటి వాడు కాదు. తల్లి మాట కోసం అరణ్యవాసం చేశాడు. నేను వద్దనంటే కావాలని వాడేమనడు. ఏనాడో పోయాడు. ఆనాటి బుద్ధులే ఉంటాయని నమ్మడానికి వాడెవన్న బుద్ధుడికి వారసుడా? సంస్కారం ఉన్నవాడు. వాడికి తల్లిదండ్రులు స్వార్థమనే చెడుగుణం నేర్పించలేదు. మా మాటనే తన మాటగా అనుకోవచ్చు. అవును, మా మాటని మా బిడ్డ జవతాటితే మా తలలను సర్పంచ్ గారి కాళ్ల దగ్గర పెడతాం. సంతకాల కంటే అగ్రిమెంట్స్ కంటే గొప్ప మాటలు మావయ్య అవి. బాబో, నీతి పుస్తకాలు తిరగేస్తే అలాంటివి లక్షలుంటాయి. అయితే ఇప్పుడు ఏమంటావరా? వారసుడిగా దాని కొడుకు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి వాడికి ఏ అభ్యంతరం లేదని సంతకం పెట్టాలి. నా మాటలకు సమ్మతమైతే రేపు పత్రాల మీద సంతకాలకి అన్ని నేనే సిద్ధం చేస్తాను. ఏమంటారమ్మా? ఇదంతా జరిగే పని కాదు గాని కులదైవాన్ని మన ఇంటికి తీసుకెళ్లిపోదాం పదండి. ఆస్తుల మీద ఆశ లేదన్నారు కదా, మరి ఇంతసేపు ఆలోచిస్తున్నారంటే ఓ పొలం మీద ప్రేమ పుట్టుకొచ్చిందా? నిస్వార్థానికి నిలువెత్తు నిదర్శనం అన్నారు. సమాధానం చెప్పడానికి ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నారు? అంటే ఊరందరి ముందు గొప్పోళ్ళం అని అనిపించుకుని తర్వాత మాట తప్పుదామనా? ఇచ్చిన మాట తప్పిన వాళ్ళు నా దృష్టిలో చచ్చిన వాళ్ళతో సమానం.
వీళ్ళ వ్యక్తిత్వాలేంటో గుణగణాలేంటో అందరికీ అర్థమయ్యాయి కదా. ఇక వాళ్ళేం మనకి పొలవాల్సిన అవసరం లేదు. వీళ్ళ కొడుకు రాడు. పదండి పదండి, బయలుదేరదాం. పదండి. నా కొడుకు వస్తాడు. ఇంకోసారి చెప్పమనండి. నా కొడుకు సంతకం పెట్టడానికి వస్తాడు. శబాష్! ఈ రోజే బయలుదేరాలి. రేపు ఉదయానికల్లా మీరు వాడిని తీసుకుని రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉండాలి. నా కొడుక్కి కబురు పెడతాను. ఎదురు చూస్తాను. అయ్యా, అప్పటి వరకు మరి అమ్మవారి విగ్రహాన్ని గుళ్ళో ఉంచుదామండి. మీ చేతుల మీదుగా తీసుకుని పదండి అయ్యా. అలాగే పంతులు గారు. విగ్రహాన్ని తీసుకోండి అయ్యా. ఏంటి మా అత్త ఇలా కమిట్ అయింది? ఏ ధైర్యంతో మాట ఇచ్చింది ఇది? ఇది ఏదో బావ ప్లాన్ లాగే ఉంది. అజ్ఞాతంలో ఉన్నవాడిని బయటికి రప్పించడానికి అమ్మవారు బయటపడినట్టుంది. రేపుంటుంది అసలైన యుద్ధం. బయలుదేరదాం. పదండి. దాని వారసుడు కూడా వచ్చి సంతకం పెట్టాలి. వారసుడిగా దాని కొడుకు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి వాడికి ఏ అభ్యంతరం లేదని సంతకం పెట్టాలి. నా మాటలకు సమ్మతమైతే రేపు పత్రాల మీద సంతకాలకి అన్ని నేనే సిద్ధం చేస్తాను. నా కొడుకు సంతకం పెట్టడానికి వస్తాడు. చెల్లెలి కొడుకంటే ద్వేషం, ఆయన సంతకం నెపంతో రమ్మంటున్నాడు. మేనల్లుడు ఎదురు పడితే కాల్చేయాలన్నంత కోపం, ఆయన సంతకం నెపంతో రప్పించమంటున్నాడు. ఒక మనిషి మీద పగున్నప్పుడు ఆ పగ మనిషిని ఎందుకు చూడాలనుకుంటుంది? నాన్న మనసులో ఏముంది? నాన్న ఆలోచన రేపు ఎలాంటి రూపం దాల్చబోతుంది? నాకు అర్థం అవ్వట్లేదే. వెంకీ గారి గురించి తాళి కట్టించుకున్న నేను ఆలోచించకపోయినా ఆ తాళిని దానం చేసిన ఇది మాత్రం బాగా ఆలోచిస్తుంది. వెళ్ళి కెలికితే కాసేపు ఎంటర్టైన్మెంట్ అయినా దొరుకుతుంది. పద్దు, ఏంటల్లి వేలు? పొలంలో దొరికిన కులదేవత విగ్రహం గురించి ఆలోచిస్తున్నావా? అవును అవును. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? అబద్ధమా? కాదా మరి? బావ వచ్చి ఎలా సంతకం పెడతాడా అని నువ్వు ఆలోచిస్తున్నావు, అవునా కాదా? అవును. చూసావా నిజం ఎలా చెప్పేశాను? నాకంటే నువ్వే బావ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అదే పద్దు, అభిమానంతో. నాన్న ఎంత అమాయకుడో కదా, బావని ఇంట్లో పెట్టుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రప్పించమంటున్నాడు. అదే ఎందుకో అర్థం కావట్లేదు. సంతకం కోసం అని చెప్పారు కదా. లేదు, సంతకం ఒక సాకు మాత్రమే.
ఇంకేదో ఉంది అంతేనంటావా? నువ్వన్నది నిజమేలే. నాన్న ద్వేషిస్తే ఒక కారణం ఉంటుంది, దూరం పెడితే ఒక గతం ఉంటుంది, పగ సాధించాలనుకుంటే ఒక కథ ఉంటుంది. అలాగే ఇప్పుడు సంతకం కోసం పిలిచారంటే దాని వెనక ఏదో ఉండుంటుంది. నాకేమనిపిస్తోందంటే చేప కోసం వేసిన వలలా, పక్షి కోసం వేసిన బాణంలాగా బావని చూడ్డానికే నాన్న వేసిన ప్లాన్ లా ఉంది. అవును పద్దు, బావని చూడాలనుకునేంత ప్రేమ లేదు, అయినా రప్పించమన్నారు. బావని చూసి మురిసిపోయేంత అభిమానమూ లేదు, అయినా రమ్మంటున్నారు. ఆ సంతకం దేనికోసమో, ఎవరి రాత మార్చడం కోసమో అస్సలు అర్థం కావట్లేదు పద్దు. కొంపతీసి బావైతే దొరికిపోడు కదా? దొరకడు. అంత నమ్మకం ఏంటే? ఇన్ని రోజులు మన ఇంట్లోనే ఉన్నాడు కదా, మరి దొరికేవాడైతే అప్పుడే దొరకాలి కదా. వెతకాలన్న ఆలోచన వచ్చేంత వరకు ఎవరు దొరకరు. కావాలనే అవసరం వచ్చే వరకు ఏది దక్కదు. ఇప్పుడు ఆ ఆలోచన, అవసరం నాన్నకొచ్చాయేమో పద్దు. నాన్న కంటే బావ తెలివైనవాడు. బావ అస్సలు దొరకడు. కట్టుకున్న భర్తకి ఏం కాకూడదని నేను, కోరుకున్న ప్రియుడికి ఏం కాకూడదని అదే అదే పద్దు. పెళ్ళికి ముందు కోరుకున్నావు కదా, ఆ ఉద్దేశమే పద్దు. నువ్వు ఇంకోలా తీసుకోవద్దే. ఈ విషయం గురించి నువ్వు ఎక్కువ ఆలోచించుకు, సరేనా? సంతకం ఎలా పెట్టాలో బావ ఆలోచిస్తాడు, నిన్ను బావని ఎలా కలపాలో నేను ఆలోచిస్తాను. బావా, ఏంట్రా? ఈ సమయంలో నువ్వెప్పుడు ఎవరి కోసం ఇలాంటి చోట ఎదురు చూడలేదు. మనల్ని ఎవరూ చూడకూడదంటే జనం రాని చోటే ఎదురు చూడాలి. ఈ ఎంతకే ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు బా? పక్కూరు నుంచి 4 స్నేహితులు వస్తున్నారా, వాళ్ళ కోసమే. స్నేహితులైతే ఇంటికి పిల్లలు కానీ ఇలాంటి చోటకే ఏంట్రా ఎప్పుడు లేనిది చాలా ఎక్కువ ప్రశ్నలు వేస్తున్నావు? అంటే బావా, ఎప్పుడు నువ్వు ఇలా కనపడలేదని. అదిగో వచ్చేసారు. నమస్కారం అయ్యా. నమస్తే. ఇప్పుడే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైనట్టున్నారా? వీళ్ళని స్నేహితులండి బా. ఆటలో అరటిపండులాగా ఉన్నాడు వీడెవడయ్యా? నా బామ్మర్దిలే. విషయం ఏంటో చెప్పండి అయ్యా. రేపు హైదరాబాద్ నుంచి వెంకటేశ్వర్లని ఓ 25 ఏళ్ల కుర్రాడు దిగుతున్నాడు. వాడు నా శత్రువుల కొడుకు. రేపు ముఖ్యమైన పని కోసం రిజిస్టర్ ఆఫీస్కి సంతకం పెట్టడానికి వస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే వాడు రావాల్సిన అవసరం లేకపోయినా నేనే వాడిని రప్పిస్తున్నాను. వాడు సంతకం పెట్టిన తర్వాత ఆఫీసు బయట నరుగుతారో, వీధి దాటాక పొడుస్తారో, పొలిమేర దగ్గర పని పూర్తి చేస్తారో
మీ ఇష్టం. వాడు మాత్రం అయిపోవాలి. బావా ఏంట్రా నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అంత అమాయకుల్లా కనిపించానా? నీ సెల్లులు కొడుకు బావా. పగకి బంధుత్వాలతో పని లేదు. నీ మేనలుడు బావా. కత్తికి అవన్నీ అవసరం లేదు. ఎంత దుర్మార్గమా! కాసేపు నోరు మూసుకుని ఉంటావా? పశుపతి, అయ్యా మిస్ అవ్వకూడదు. వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. ఫోటో ఇవ్వండి అయ్యా. ఎప్పుడో వెళ్ళిపోయి ఇప్పుడు చావడానికి వస్తున్నాడు. మొహం ఎలా ఉంటుందో నాకు తెలియదు. వాడి తల్లిదండ్రులు చివరి చూపు చూసుకోవడానికి కూడా మొహం ఉండకూడదు. రేపు డైరెక్ట్ గా మనిషినే చూపిస్తాను. మీరు ఉదయం సిద్ధంగా ఉండండి. అలాగేనయ్యా. జనాల్లో అనుమానం రాకుండా కలిసిపోండి. అదంతా మేము చూసుకుంటామయ్యా. బయలుదేరండి. అలాగేనయ్యా. అయ్యా, ఏంటి? మీ బామ్మర్ది మీద కొంచెం అనుమానంగా ఉందయ్యా. వీడి విషయం బయట పెడితే రెండో బేరం వీడే అవుతాడు. బయలుదేరండి. అలాగేనయ్యా. ఇది దారుణం బావా. పద్మావతి మీద కోపం ఉన్నా పెళ్లి చేసే బాధ్యత కూడా ఉంది. వాడు బతుకుంటే పెళ్లి చేయలేను. అందుకే ఇలా డిసైడ్ చేశాను. బావా, నువ్వు ఈ ఊరికి దేవుడు బావా. దేవుడు అచ్చిలు చేయంతాడా? లోక కళ్యాణం కోసం ఆ దేవుళ్ళు చేశారు. నా కూతురి కళ్యాణం కోసం నేను చేస్తున్నాను. తప్పదో తప్పు లేదు. పద. పద్మావతి, పద్మావతి, ఏంటి జడ్జి? మొన్నేమో వెంకీ బయట పడుకున్నాడు, నిన్నేమో నువ్వు లోపల పడుకునేలా చేశావు. మరి ఈ రోజు ఏం చేయబోతున్నావే? నేల మీద నుంచి బెడ్ మీదకి పంపిస్తానన్నాను కదా, మాట నిలబెట్టుకుంటాను. ఎలా? ఒక ఐడియా ఆలోచించాను. ఏంటది? నువ్వు వెళ్ళి నూనె తీసుకురా. ఏం చేస్తావు? చెప్పాను కదా, తీసుకురా. ఆ ఈ నూనెతో ఏం చేస్తావే? చెప్తాను. అర్థమైంది. వాళ్ళ రూమ్ లో కింద పోస్తావు, దాంతో నేల మీద చీమలు పడతాయి. అప్పుడు ఇద్దరు బెడ్ మీద పడుకుంటారు, అంతేనా? ఇలాంటి చెత్త ప్లాన్లు చేస్తే మొదటికే మోసం వస్తుంది. మరేం చేస్తావే? ఈ నూనెతో ఆలు మగల మధ్య అగ్గి పుట్టిస్తాను. అగ్గి పుట్టడమేంటే? కాస్త అర్థమయ్యేలా చెప్పవే బాబు. బావ అత్తింటికెళ్ళాడు, ఎప్పుడు ఈ గుమ్మంలోంచి వస్తాడు. అలివేలేమో రూమ్ లో బుక్ చదువుకుంటుంది. బావ వచ్చే సమయం చూసి అదే సమయంలో అలివేలు పిలుస్తాం. అప్పుడు అలివేలు జారుకుంటూ వెళ్ళి బావ మీద పడుతుంది. ఇందులో నూనె అవసరమేముంది? మనం తలకి రాసుకుంటావా? సీనియర్వి కదా అని షార్ట్ కట్ లో చెప్తే అర్థం చేసుకుంటావనుకున్నాను. ఆ? అలివేలు కాలు జారి పడ్డానికి ఈ నూనెని నేల మీద వేస్తాం. ఆ, అదా సంగతి. ఏ ఐడియా బాలేదా? ఆ, అన్ని సినిమాల్లో ఈ ఐడియా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు కూడా సూపర్ హిట్ అవుతుంది. పద, తొందరగా పోసే. పద పద. ఆ